ఇక సుప్రీంకోర్టు ఆదేశాలను సీఎం రేవంత్ రెడ్డి బేఖాతరు చేస్తున్నారని హెచ్సియు విద్యార్థులు మండిపడ్డారు. హెచ్సియులో 100 ఎకరాల్లో పూర్తిగా విధ్వంసం జరిగిందని సిఇసి సుప్రీంకోర్టుకు తుది నివేదిక అందించిందన్నారు. తిరిగి అటవీ పునరుద్ధరించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఆ భూములు అప్పజెప్పాలని సూచించిందని తెలిపారు. అయితే వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు దాటినా ఇంతవరకు హెచ్సియులో ఒక్క చెట్టు కూడా నాటలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని కోర్టు ధిక్కరణగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ నెల 23న మరోసారి వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో తీర్పు కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఈ నెల 23న సుప్రీంకోర్టులో కంచగచ్చిబౌలికి సంబంధించి భూములకు సంబంధించి ఆ హీరింగ్ మరోసారి జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గతంలోనే సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పలు హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సిసి దాదాపు 100 ఎకరాల్లో కూడా అటవీని పూర్తిగా ధ్వంసం చేశారని కూడా సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం మనం హెచ్సియు మెయిన్ గేట్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మరిన్ని కొంత కఠినమైన ఆంక్షలు అయితే నెలకొని ఉన్నాయని చెప్పొచ్చు. మెయిన్గా విద్యార్థులు తప్పించి బయట వాళ్ళ వ్యక్తులను అయితే ఎవరిని కూడా అనుమతించనైతే పరిస్థితి కనిపిస్తాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు పలు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఎందుకంటే దాదాపు 400 ఎకరాల్లో ఇక్కడ భూమిని ఆక్రమించుకుంటూ ప్రభుత్వం కుట్ర చేయగా దాన్ని విద్యార్థులు పెద్ద ఎత్తున అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థుల పలువురు మీద కేసులు కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. చెప్పండి, ఈ నెల 23న మరోసారి ఎస్యూ భూములకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగున్నాయి. ఎలాంటి తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు? ఎట్లా ఉంది ప్రస్తుతం పరిస్థితి? చాలా స్ట్రగుల్ చేసిన తర్వాత ఒక కోర్టు నుంచి సోమోటో కేసు తీసుకున్న తర్వాత చాలా రిలీఫ్ వచ్చింది మనకి. దాని తర్వాత గవర్నమెంట్ తరపు నుంచి అడ్వకేట్ ఎవరు ఉన్నారు వాళ్ళు కోర్టులో పోయి ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ కోర్టుకి ఇస్తున్నారని అట్లా కనిపిస్తుంది మాకు. ఎందుకంటే లాస్ట్ మేలో వాళ్ళు కోర్టు ముందు ఏం చెప్పారంటే మేము ఆల్రెడీ ప్లాంటేషన్ స్టార్ట్ చేసాం అని చెప్పారు వాళ్ళు. కానీ ఈస్ట్ క్యాంపస్ మొత్తం 400 ఎకర్లో ఒక్క సింగిల్ ప్లాంటేషన్ జరగలేదు. ఎందుకంటే మేము రెగ్యులర్గా ఒక వీక్లో 3 టైమ్స్ 4 టైమ్స్ పోయి చెక్ చేస్తూ ఉంటాం అక్కడ ఏమవుతుంది ఏం జరుగుతుంది అని. కానీ అట్లా ఏం జరుగుతుంది లేదు అక్కడ. ఎందుకు మా క్వశ్చన్ ఏంటి అంటే ఈ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు కోర్టు ముందు పోయి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? సో మేము హానరబుల్ కోర్టుతో ఇది రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పైన వాళ్ళ దగ్గర యాక్షన్ తీసుకోవాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ నుంచి. ఇంకోటి ఏంటి అంటే సిఇసి తరపు నుంచి 1200 పేజ్ అన్ని సర్వే చేసి మా దగ్గర ప్లాంట్ సైన్స్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళ దగ్గర ప్లాంట్ సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి అన్నీ మేము సర్వే చేసిన తర్వాత ఆ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేసాం ఎన్ని హండ్రెడ్స్ లైక్ ప్లాంట్స్ వాళ్ళు కట్ చేశారు, చిన్నది పెద్దది అన్ని దాంట్లో మెన్షన్ చేసిన తర్వాత కోర్టు దానికి అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళకి ప్లాంటేషన్ పెట్టాలి అని ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ చేస్తలేదు అని చెప్తా ఉన్నా. దానివల్ల చాలా అక్కడ ఉన్న ఎనిమల్స్ అక్కడ లేక్స్ ఉంది దానికి అఫెక్ట్ అవుతుంది. ఆ అఫెక్ట్ అవ్వద్దు అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఒకటి చెప్తున్నారు, ఇక్కడ ఒకటి చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు వరకు ఏం చేయలేదు. ఖాళీ తెలంగాణలో తిరిగి ఈ సీఎం రేవంత్ రెడ్డి ఓన్లీ పనికి లైక్ రాని మాటలు చెప్పి పబ్లిక్ దగ్గర పోయి పబ్లిక్కి మిస్గైడ్ చేస్తున్నారు. ఒక స్టూడెంట్ హెచ్యు అండ్ ఒక సైడ్ పబ్లిక్ అలా ఫైట్ చేపిద్దామని ట్రై చేస్తున్నారు. కానీ ఈ ఫైట్ స్టూడెంట్ది కాదు, ఈ ఫైట్ పబ్లిక్ది కాదు. ఈ ఫైట్ యాక్చువల్గా ఈ ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న మన మొత్తం చెట్టులతో ఆ ఫైట్ ఉంది. ఎందుకంటే వాళ్ళ జేసీపీలో వచ్చి ఇక్కడ మొత్తం మన ల్యాండ్ కబ్జా చేయడానికి ట్రై చేశారు. అలాంటి సీఎంకి మేము డిమాండ్ చేస్తున్నారు, మీరు పోయి ఏమేమో మన కోర్ట్ హానరబుల్ కోర్ట్ ఇక్కడ మీకు చెప్పారు అది ఇక్కడ వచ్చి చేయాలని చెప్తున్నా. చేయకపోతే మేము కోర్టుతో రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి. యాజ్ ఏ స్టూడెంట్స్ మేమందరూ కలిసి ఇంకా గవర్నమెంట్ తరపు నుంచి ఫండ్ ఇప్పించండి మాకు, మేము ముందు ఉండి అన్ని చెట్టులోక పెట్టి ఇస్తామని మేము చెప్తూ ఉన్నాం. దానితో ఎవరెవరు దాని ఎంట ఉన్నారు, ఎవరెవరు ఈ 400 ల్యాండ్ కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నారు. సో మేము కోర్టుతో, మా హానరబుల్ కోర్టుతో, మా జడ్జితో మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఈ పైన స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకోవాలని చెప్తా ఉన్నాం. ముందు జరిగిన మేలో జరిగిన హీరింగ్లో సుప్రీంకోర్టు ఈ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన నివేదికని బేస్ చేసుకొని ఈ 400 ఎకరాల్లో చాలా అరుదైన జంతు సంపద ఉందని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అలాగే 100 రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్ర సిఎస్ గారు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత యుద్ధ ప్రాతిపదికన ఎలా అయితే మీరు ఆ 100 ఎకరాల్లో ఉన్న అడవి సంపదను నాశనం చేశారో అలాగే ఈ 100 ఎకరాల్లో
ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వచ్చి మీరు నాశనం చేసిన ఆ అటవీ సంపద ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలని క్లియర్గా మార్గదర్శకాలు ఆదేశం జారీ చేయడం జరిగింది. అలా చేయనిచో తెలంగాణ రాష్ట్ర సిఎస్ని ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేసి వాళ్ళని జైలు పాలు చేస్తామని హెచ్చరించడం కూడా జరిగింది. అయినా కూడా వర్షాకాలం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక నెల అవుతుంది. ఇప్పటి వరకు ఎటువంటి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరు కూడా సందర్శించలేదు. ఇప్పటి వరకు అక్కడ ఎటువంటి యాక్షన్ కూడా జరగలేదు. We are strongly asking the honorable court to look into that, to see that see what they have done over the past 2 months since the last hearing. We are asking the honorable Supreme Court to give us permission. We will go and do the plantation there. We will protect the nature there. We will protect the animals there. It is the university, it is the students only who have protected the land till now. We will also protect the land in the future also. Please give us permission. We will do that. In between, Revanth Reddy, the CM of Telangana, is going to inaugurations and telling that they will reclaim, they will take back the land while the court case is going on. This is a contempt of court that he is doing. That should be questioned. The Telangana government's double standard should be questioned by the Honorable Supreme Court. We are expecting a favorable judgment from the Supreme Court. గత నెలలో అడ్వకేట్ ప్రభుత్వ తరపున అడ్వకేట్ మాత్రము ఖచ్చితంగా ఇక్కడ మొక్కలు నాటుతాము తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పారని, కానీ దాదాపు 2 నెలలు కావాల్సిన కానీ ఇంతవరకు ఇక్కడ ఎలాంటి ఎవరు కూడా సందర్శించలేదు. ఆర్టీవీ అధికారులు కావచ్చు, ప్రభుత్వం నుంచి ఎవరు కూడా హెచ్సిలోకి రాలేదు. వారు ఎలాంటి చర్యలు కూడా చేపట్టలేదు. 2 నెలల నుంచి కూడా జీరో, ఇక్కడ ఇంతవరకు ఏ పని కూడా జరగలేదని కూడా విద్యార్థి సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరికల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు 23న మరోసారి వాదనలు కొనసాగనున్న నేపథ్యంలో అటు ప్రభుత్వం కోర్టుకు మాత్రం ఇక్కడ పనులు చేస్తాం, మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పి ఇక్కడ ఎలాంటి పనులు చేయకపోవడంతో అటు ఆ కోర్టు ధిక్కరణ కింద రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ మధుతో మహేష్ న్యూస్ SU నుండి.